అందరికీ ఉద్యమ జయభీములు. ఈరోజు తెలంగాణలోని రాష్ట్ర స్థాయి దళిత సంఘాలన్నీ కూడా ఒక చర్చ చేయడం జరిగింది. ఆ చర్చలోని సారాంశం మీడియా ముఖంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా నష్టపోయారు, ఆ నష్టానికి పరిహారంగా ఆ పార్టీని ఓడగొట్టడానికి ముందు వరుసలో ఉండి ఉద్యమాలు చేసేసి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి మేము ఘన విజయం సాధించడానికి ప్రధాన భూమిక వహించిన 25% ఉన్న ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏ విధంగా ఉన్నదని సుదీర్ఘ చర్చ జరగడం జరిగింది. దాంట్లో ప్రధానంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గతంలో దళిత బంధు పేరు మీద ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతిని ఎండగడతాం, అవినీతి చేసిన వాళ్ళను జైలుకు తరలిస్తామని చెప్పడమే కాకుండా గతంలోని దళిత బంధు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షలు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి పాలనకు వచ్చి 3 నెలలు గడిచిపోయింది. ఎలక్షన్ కోడ్ సందర్భంగా డిలే జరిగింది అనుకుందాం, కానీ ఎలక్షన్ కోడ్ కూడా నేటితో ముగియబోతుంది. కాబట్టి తప్పకుండా దళిత బంధు పేరు మీద ఉన్నదాన్ని అభయహస్తం పేరు మీద 12 లక్షలతో ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి ప్రతి కుటుంబానికి కూడా అందించాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. దాంతోపాటు గతంలో అవినీతికి ఆజ్యం పోసింది ఏదంటే పాలక పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు దీన్ని బాధ్యత అప్పచెప్పడం జరిగింది. దీనివల్లనే అవినీతికి బీజం పడ్డది. అందుకనే ఇప్పుడు ఇవ్వబోయే అయితే అంబేద్కర్ అభయహస్తం ఉన్నదో దానికి ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ ఏది లేకుండా క్లియర్గా మిగతా పథకాలన్నీ కూడా ఏ విధంగానైతే అధికారుల ద్వారా చేస్తారో అదే అధికారుల ద్వారా ఈ అభయహస్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని బాధితులకు కేసు నమోదైన 7 రోజుల్లో ఎఫ్ఐఆర్ స్టేజ్ రిలీఫ్ ఇవ్వడము, 60 రోజుల్లో ఛార్జ్షీట్ వేయగానే ఛార్జ్షీట్ అమౌంట్ ఇవ్వాల్సిన చట్టం చెప్తే తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలలో ఏ ఒక్క కేసులో 7 రోజుల్లో ఇవ్వకపోగా 60 రోజుల్లో కూడా ఏ ఒక్క కేసులో విఫలం చెందింది గత ప్రభుత్వం. తెలంగాణ వచ్చిన ఆ 10 సంవత్సరాలు ఆ విధంగా జరిగితే ఈ 3 నెలల్లో కూడా అదే కొనసాగింపుగా జరుగుతున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైన 7 రోజులలో బాధితులకు రిలీఫ్ అందించడమే కాకుండా 60 రోజులలో ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇమీడియట్గా రిలీఫ్ అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇలా ప్రధానంగా ఈ గడిచిన 3 నెలలలో అంటే 1.5-2 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా దాదాపు 26 కోట్లు 33 జిల్లాలకు కానీ పెండింగ్ ఉన్నది. ఈ పెండింగ్ అన్ని ఇమీడియట్గా ఆ జిల్లాలకు పెండింగ్లో ఉన్న అన్నిటికీ కూడా పేమెంట్ చేసేసి నెక్స్ట్ ఈ 33 జిల్లాలకు గాను ప్రతి 3 నెలలకు ఏదైతే క్వార్టర్లీ బడ్జెట్ రిలీజ్ చేస్తారో ఒక 3 కోట్ల రూపాయలు అడ్వాన్స్లో కలెక్టర్కి ఇచ్చేసి, ఎందుకంటే ఈ చట్టంలో రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ బాధ్యత అంతా కూడా ప్యూర్లీ కలెక్టర్ చైర్మన్గా ఉన్న కలెక్టర్దే బాధ్యత. కాబట్టి ఆ కలెక్టర్ చేతిలో ఒక 3 లక్షల రూపాయలు పెట్టే 3 కోట్ల రూపాయలు పెడితే ఎప్పుడైతే అట్రాసిటీ జరగంగానే ఇమ్మీడియట్గా అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయాణించాలి. ఎస్ఎన్ఏ అకౌంట్ పేరు మీద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారని మేము ఇస్తామని, మేము వాళ్ళు ఇస్తలేరు వీళ్ళు ఇస్తారని అల్టిమేట్గా బాధితులకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది పబ్లిక్ ఆర్డరు పోలీస్ ఆర్డర్ అంతా కూడా రాష్ట్ర పరిధిలోనిది, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, రిలీఫ్ అందించడము, ఆ కేసుకు న్యాయం చేయడం బాధ్యత అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి ఏదైతే అత్యాచారానికి గురైనరో వాళ్ళకి ఇమీడియట్గా అందాలంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఒక బాధ్యతగా తీసుకొని ఆ రిలీఫ్ అమౌంట్ ఏదైతే 3 నెలలకు సరిపడా 3 కోట్ల రూపాయలు ప్రతి 33 జిల్లాలకు ప్రతి జిల్లా కలెక్టర్కు పంపితే అందులోని ఎస్సీ ఎస్టీ బాధితులకు రిలీఫ్ అందించడానికి సులువుగా ఉంటుంది. తర్వాత మీరు టెక్నికల్గా కేంద్ర ప్రభుత్వ నిధుల మీ నిధుల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అవన్నీ చూసుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎందుకంటే చట్టం మొత్తంగా
వయలేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. దళిత బంధు విషయంలో కూడా తప్పకుండా అవినీతి జరిగిన వాళ్ళందరినీ శిక్షించాలి. ముఖ్యంగా జిఎస్టీ పేరు మీద వసూలు చేసిన అమౌంట్ ప్రభుత్వానికి చెల్లించకుండా జిఎస్టీ అంతా కూడా తిన్నారు. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే లబ్ధిదారులు వాళ్ళ ఇన్సూరెన్స్ పేరు మీద 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇంతవరకు ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు ఆ కారు కొన్న అబ్బాయికి యాక్సిడెంట్ జరిగితే సొంత డబ్బులతోనే ట్రీట్మెంట్ చేసుకున్న ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి ఉన్నది. కావున ఆ 10,000 రూపాయలు ఏదైతే తీసుకున్నారో ఇన్సూరెన్స్ పేరు మీద దాన్ని కూడా డిలే చేయడానికి కారణమైన అధికారులను చర్య తీసుకోవాలి. జిఎస్టీ తీసుకొని ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడం మీద చర్యలు తీసుకునే దిశగా ఎస్సీ కార్పొరేషన్ పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ 2 విషయాలలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని దళిత సంఘాలకు ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి మొదటగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకొని ఆ మొత్తం సంఘాలతోని రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని తెలియజేసుకుంటున్నాము. మీరు స్పందించాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే 25% ఉన్న ఎస్సీ ఎస్టీల రక్షణ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశం కాబట్టి మీ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారకులమైన మేము మా సమస్యల పట్ల మీరు సానుకూలంగా స్పందించకుంటే అదే స్థాయిలో కూడా మేము ఉద్యమానికి ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్. అందరి ఉద్యమ జై భీమ్లో ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో నాకు ఇటీవల ఒక సమాచారం అందింది. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మరి దళిత బంధు మళ్ళీ ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఎమ్మెల్యేలకు అప్పచెప్పాలని చెప్పి కుట్ర చేస్తుంది. ఈ కుట్రను ఖండిస్తూ ఈరోజు మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మీ ప్రభుత్వం ఈరోజు ఏర్పడిందంటే దానికి కారణం ఎస్సీ ఎస్టీలే. ఈ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో రానున్న రోజుల్లో మరి గుణపాఠం చెప్తాము. అలాగే గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులపై ఎన్నో అత్యాచారాలు హత్యా కేసులు జరిగినాయి. వీటిలో సాక్షులు సరిగా వల్లేదు. బాధ్యతకు అందవలసిన ఆర్థిక సాయం కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ సమావేశం జరిగిందంటే మళ్ళీ ఇప్పటివరకు జరగలేదు. 11 సంవత్సరాలు అవుతుంది రాష్ట్ర స్థాయి సమావేశాలు లేక. ఒకసారి రాష్ట్ర స్థాయి సమావేశాలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరిగే అత్యాచారాలు దగ్గుతాయని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతున్నాము. తక్షణమే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించి దళిత పక్షాన నిలవాలని చెప్పి కోరుతున్నాము. జై భీమ్.